కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యకాండ, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అరాచకాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దోపిడీని. ఈ రోజు ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ 6 ఇచ్చాడో ఆ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా మోసపూరితమైనవి. మనందరికీ తెలుసు, పిల్లలకు డబ్బులు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరం మోసం చేసినాడు. 1 సంవత్సరం మటుకే ఇచ్చినాడు. ఇప్పటికీ లాస్ట్ సంవత్సరం ఎగ్గొడతాడు. అంటే ఈయన చెప్పిన సూపర్ 6 కార్యక్రమాల్లో తల్లికి వందనం అనే కార్యక్రమం, అమ్మఒడి అనే పేరుతో వచ్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమం కేవలం 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ ఇచ్చే స్థితి లేదు. 2 సంవత్సరాలు పేద ప్రజలను, బడికి పోయే పిల్లలను మోసం చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది మంది నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. రాగి నయా పైసా కూడా వాళ్ళకి ఇచ్చిన సందర్భం లేదు. ఆడవారికి 19 ఏళ్లు నిండితే 60 ఏళ్ల వరకు 1500 నెల ఇస్తానా అబద్ధాలు చెప్పాడు. ఈ రకంగా ఎన్నో హామీలు ఇచ్చి గ్యాస్ సిలిండర్లు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇవన్నీ చెప్పి మోసం చేసి ఈ రోజు అధికారం వచ్చిన ఈ కూటమి కేవలం వసూళ్ల కూటమిగా ఈరోజు తయారైంది. ఎక్కడ చూసినా వసూళ్లే, ఎక్కడ చూసినా అవినీతి తప్పనిచ్చి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు రోజుకొక మాట చెప్తూ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి జపం తప్పనిచ్చి, ఆయన్ను తిట్టడం తప్పనిచ్చి, ఆయన మీద అభాండాలు వేయడం తప్పనిచ్చి, బట్ట కాల్చి ఆయన ముఖాన్ని వేయడం తప్పనిచ్చి వేరే కార్యక్రమాలు ఏమీ చేయడం లేదు. ఇది ఒక అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు.